గురుగారు చాలా మంది వాళ్ళ యొక్క జాతకాలు ఎంతో అంటే నేనేం చేసినా నాకు నష్టమే జరుగుతుంది. నాకేది లాభం నా చేతిలో ఎక్కువ సేపు ఉండదు. ఉన్న కాస్త రోజులే, కొన్ని రోజులే. ఆ తర్వాత నాకు నష్టాలే ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. నా జీవితం నాకెక్కువ నచ్చట్లేదు అని చెప్పేసి చాలా రకరకాల ఆలోచనతో చాలామంది చూస్తున్న వాళ్ళలో కూడా కొంతమంది ఉండొచ్చు. తప్పకుండా అందరి జాతకాలు ఒకటే రకంగా ఉండవు గదా! ఎందుకంటే రాసులన్నీ ఒకటే ఉంటాయి. లగ్నము అంటే నీ జన్మ లగ్నం ఏమిటి అని అడుగుతున్నాం. అక్కడ లగ్నం అంటే పుట్టుక. నీకు పుట్టినటువంటి లగ్నం ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి, ఏమిటి అనేది చూసుకొని, అది పుట్టినప్పుడు గదా ఉంటాయి. మరి ఇవాల్టికి దాన్ని చూసి ఎందుకు చెప్తున్నామంటే, దాన్ని చూసే ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటిది గోచార రీత్యా ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి గ్రహాలను రెండిటిని సమన్వయం చేసి, మనకు ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది, ఏమిటి అనేది చెప్పగలిగినటువంటి పరిస్థితి. అదే జ్యోతిష భావం అనేది.